మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత అన్ని పార్టీల మైక్లు బంద్ అయ్యాయి. నెల రోజులకు నెలకొన్న హంగామాకు తెరపడింది. నిత్యం వేలాది వాహనాలు, కార్యకర్తలు, నాయకులతో కలకలలాడిన పల్లెలు, పట్టణాలు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గెలుపుపై ఎవరిది వారే వ్యక్తం చేస్తున్నారు. మునుగోడులోని నిశ్శబ్ద వాతావరణం, ఎన్నికల కోడ్ తర్వాత జరగబోయే పరిస్థితులను మా ప్రతినిధి కిరణ్ మునుగోడు నుంచి వివరిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం ఈరోజు సాయంత్రంతో ముగిసింది. అయితే గత నెల రోజులుగా ఇటు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని ప్రధాన పార్టీలు ప్రతిరోజు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తూ ప్రచారాన్ని తీవ్రస్థాయిలో కొనసాగించాయి. అన్ని పార్టీలు కూడా అభ్యర్థులందరూ కూడా ఇక్కడ పోటీ చేశారు. వారి కోసం ఇటు బీజేపీని చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభతో పాటు కేటీఆర్ రోడ్ షోలతో, హరీష్ రావు రోడ్ షోలతో పాటు దాదాపు 100 మంది పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి ఈ యొక్క ప్రచారాన్ని ఉధృతం చేశారు. చివరికి ఈ యొక్క ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియడంతో ఎల్లుండి ఉదయం మార్నింగ్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ యొక్క పోలింగ్లో ఓటర్లు ఎవరికి ఓటు వేశారనేది మాత్రం ఇంకా టెన్షన్గానే ఉంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముగిసినట్టు చెప్పవచ్చు. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ ప్రచారానికి వచ్చారో అన్ని పార్టీల నాయకులు ఇప్పుడిప్పుడే తమ యొక్క ప్రాంతాలకు వెలుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని వదిలిపోవడంతో పాటు ప్రచార రథాలు చూసినట్లయితే ప్రచార రథాలకు ఉన్నటువంటి స్టిక్కర్లను కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తొలగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం నేర్పినటువంటి ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక ఎవరు గెలుస్తారనేది మాత్రం టెన్షన్గా ఉంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారే తమ ధీమా వ్యక్తం చేస్తూ తామే గెలుస్తామని చెప్తున్నప్పటికీ ప్రధానంగా మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే గట్టి పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు కూడా ఇటు డబ్బు, మద్యం పంపిణీలు కూడా నిన్నటికెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా డబ్బు, మద్యం పంపిణీ కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారం పర్వం అయితే ప్రశాంతంగానే ముగిసిందని చెప్పవచ్చు. ఇక ఈరోజు రేపు ఈ యొక్క ఎన్నికల సామాగ్రిని తరలించిన అనంతరం ఎల్లుండి మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు మొత్తానికి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగిసింది. ఎవరు గెలుస్తారనేది మాత్రం టెన్షన్గా ఉంది. ఎల్లుండి జరగనున్న పోలింగ్తో సాయంత్రానికి ఒక అంచనాకు రావచ్చు. పోలింగ్ శాతం నమోదును బట్టి ఎవరు గెలుస్తారనేది మాత్రం చెప్పవచ్చు. ఇది మునుగోడు ఉప ఎన్నిక యొక్క పూర్తి యొక్క సమాచారం. నల్గొండ నుంచి కిరణ్, అమ్మానేష్, నల్గొండ జిల్లా. మునుగోడు ఉప ఎన్నిక